విశాఖ జిల్లా గంభీరం జలాశయంలో అస్మిత సౌత్ జోన్ 2026 మహిళల కయాకింగ్ కనోయింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖ ఎంపీ శ్రీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. 11 రాష్ట్రాల నుంచి 350 మంది మహిళా క్రీడాకారులు పాల్గొనడం హర్షణీయమని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. మహిళలను వాటర్ స్పోర్ట్స్లో ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ఈ పోటీలు ఉపయోగపడతాయని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. 2 రోజుల పాటు జరిగే ఈ జల క్రీడల్లో అండర్ 14, అండర్ 17 విభాగాల క్రీడాకారులు వివిధ దూరాల్లో పోటీ పడుతున్నారు. నమస్కారం అండి. ఇవాళ విశాఖపట్నం గంభీరం రిజర్వాయర్ లో మన కనోయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మహిళా కాంపిటీషన్ సౌత్ జోన్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మహిళా కాంపిటీషన్ ను కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మహిళల్ని పెద్ద ఎత్తున క్రీడల్లో ప్రోత్సహించాలి, ప్రత్యేకంగా వాటర్ స్పోర్ట్స్ లో ప్రోత్సహించాలని ఈ అస్మిత అనే పేరుతో ఇవాళ ఇక్కడ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. 350 మంది అథ్లీట్స్ 11 రాష్ట్రాలు మన ప్రధానంగా సౌత్ ఇండియా నుంచి ఇవాళ విశాఖపట్నం రావడం జరిగింది. వాళ్ళు 2 రకాలు కెనోయింగ్, కయాక్. ఈ రెండింటికి తేడా ఏంటో నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నాను. కెనోయింగ్ ఏంటి అంటే వాళ్ళు మోకాల మీద కూర్చుంటారు ఆ చిన్న బోటు మీద. కయాకింగ్ అంటే మామూలుగా మనం ఎట్లా కూర్చుంటాం అట్లా కూర్చుంటారు. కూర్చుని ఈదర్ ఒకరు లేకపోతే ఇద్దరు లేకపోతే నలుగురు వాళ్ళు ఆ ప్యాడిల్స్ తో రేస్ చేయడము అండ్ వాళ్ళు పెట్టిన నిబంధనలు బట్టి చేయడము అండ్ డిస్టెన్సెస్ కూడా 500 మీటర్లు 1 కిలోమీటర్ అనేది ఇక్కడ గంభీరం రిజర్వాయర్ లో ఇప్పుడు అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు.